హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనకు ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. సో, దానికోసం నేను ముందు రోజు నైట్ అయితే స్పాంజెస్‌ని రెడీ చేసుకున్నాను. మనకిక్కడ 1 ½ కేజీ కేక్ అయితే చెప్పారండి. సో, నేను 7 ఇంచెస్ టిన్‌లో 1 కేజీ బేక్ చేసుకున్నాను. అలానే 5 ఇంచెస్ టిన్‌లో హాఫ్ కేజీని బేక్ చేసుకున్నానండి. సో, ఇక్కడ నేను ఏ ఫ్లేవర్ అనేది ఇంకా చెప్పలేదు కదా! సో, మనకిక్కడ వెనిల్లా ఫ్లేవర్ అయితే చెప్పారండి. వాళ్ళ పిక్ అయితే మనకి పంపించారు. సో, ఆ పిక్‌లో బ్లూ కలర్ అయితే ఉంది. బట్ బ్లూ కలర్ కాకుండా పింక్ కలర్ షేడ్‌తో అయితే చేయండి అని చెప్పారు. ఓకే అని చెప్పాను. ఇక్కడ మనకి స్పాంజ్ చూసారా చాలా సాఫ్ట్‌గా స్పాంజీగా వచ్చింది. ఇలాంటి స్పాంజ్ మీరు రెడీ చేయాలి అనుకుంటే మన ఛానల్‌లో స్పాంజ్ వీడియో అయితే ఉంది. తప్పకుండా చూడండి. సో, ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్‌ని అయితే నేను 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. మనం 3 లేయర్స్‌గా కట్ చేసుకునేటప్పుడు లాస్ట్ లేయర్ అనేది ఉంటుంది కదా! ఆ లేయర్ అనేది మనం కొంచెం థిక్‌గానే కట్ చేసుకోవాలండి. అది మనకి బేస్‌లో ఉంటుంది కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటేనే వాటర్ అనేది కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నట్లు ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం కింద వాటర్ వచ్చేస్తుంది మనకి. సో, అందుకని చెప్పి కింద లాస్ట్ లేయర్ ఉంటుంది కదా! ఆ లాస్ట్ లేయర్ మాత్రం కొంచెం థిక్‌గా ఉండేలా మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్‌ని అయితే విప్ చేసేసుకున్నాను. ఇక్కడ మన లేయర్స్‌ని అయితే నేను షుగర్ వాటర్‌తో అయితే సోక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను షుగర్ వాటర్‌లో అయితే ఏం మిక్స్ చేయలేదు. జస్ట్ షుగర్‌ని మాత్రమే మిక్స్ చేశాను. ఇక్కడ మనకి వెనిల్లా ఫ్లేవర్ చెప్పారు కాబట్టి మనం తీసుకున్న క్రీమ్‌లో వెనిల్లా ఫ్లేవరే ఉంటుంది. సో, ఇక్కడ ప్రత్యేకించి మనం ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనం సేల్ చేసిన దాన్ని బట్టి మనం మిల్క్ మేడ్ చాకో చిప్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా ప్లెయిన్‌గా వదిలేస్తాము అన్నా సరే పర్లేదండి. ఇక్కడ నేనైతే మాత్రం మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మనం వెనిల్లా ఫ్లేవర్‌లో మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. అలానే వస్తుంది. సో, ఇక్కడ నేనైతే ఈ టిన్‌ని ఇప్పుడే ఓపెన్ చేశాను. సో, అందుకని చెప్పి చిన్న హోల్ అయితే పెట్టాను. నాకు ఇలా ఓపెన్ చేసుకునే స్ట్రిప్ లాంటిదేం లేదు దీనికి. సో, రావట్లేదని చెప్పి పొడుస్తూ ఉన్నానన్నమాట. సో, లాస్ట్‌కైతే వచ్చింది. సో, దాంతో నేను ఫిల్లింగ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ వైట్ చాకో చిప్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇంకాస్త టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పి. కస్టమర్స్ దగ్గర మనం మనీ తీసేసుకుంటే కాదు కదా! వాళ్ళకి తగ్గట్టుగా టేస్ట్ కూడా మనం ఇవ్వాలి కదండీ! సో, అందుకని చెప్పి ఇక నేను మిల్క్ మేడ్ ప్లస్ ఇంకా చాకో చిప్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. సేమ్ సెకండ్ లేయర్‌ని కూడా అలానే పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ మనకి డవ్ షేప్‌లో వస్తుంది కదా! ఫస్ట్ లేయర్ అనేది. ఆ లేయర్‌ని మనం సెకండ్ లేయర్‌గా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే నీట్‌గా వస్తుంది ప్లెయిన్‌గా పైనున్న సర్ఫేస్ మొత్తం. మనం సెంటర్‌లో కట్ చేసుకున్న లేయర్‌ని ఫస్ట్ లేయర్‌గా మనం పెట్టుకుంటాం అనమాట. సో, అప్పుడు మనకి పైన ప్లెయిన్‌గా వస్తుంది. ఎలా ఎత్తు పల్లాలు లేకుండా వస్తుందండి నీట్‌గా. పైన సర్ఫేస్ అనేది మనకి నీట్‌గా ఉంటేనే కదండీ కేక్ లుక్ అనేది బావుంటుంది. సో, అందుకని చెప్పి నేను సెంటర్‌లో కట్ చేసుకున్న లేయర్‌ని ఫస్ట్ లేయర్‌గా పెట్టుకుంటాను. సో, ఇక్కడ నేను మిల్క్ మేడ్‌తో అయితే ఫిల్లింగ్ ఇచ్చుకున్నాను కదా! నెక్స్ట్ ఇక్కడ నేను చాకో చిప్స్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. అలానే 2 లేయర్స్‌ని కూడా సేమ్ ఫిల్లింగ్స్‌తో అయితే నేను ఇచ్చుకొని ఇలా క్రమ్ కోట్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. క్రమ్ కోట్ అంటే ఏం లేదండి. మనకు క్రమ్స్ బయటికి రాకుండా ఉండడానికి క్రమ్ కోట్ చేసుకుంటాము. అది జస్ట్ నార్మల్‌గా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మనకి స్పాంజ్ క్రమ్స్ అనేవి ఉంటాయి కదా! అవి మన క్రీమ్‌ని డిస్టర్బ్ చేస్తుంటాయన్నమాట. సో, అలా ఉండకూడదు అనంటే ఫస్ట్ మనం క్రమ్ కోట్ చేసుకొని ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం హార్డ్ అవుతుంది కదా స్పాంజ్ మొత్తం. అప్పుడు మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మనకి సాఫ్ట్‌గా వస్తుందన్నమాట. లేదు అనంటే క్రమ్స్ మధ్యలో వచ్చి కొంచెం డిస్టర్బెన్స్‌గా అవుతుంది. సో, అందుకని చెప్పి క్రమ్ కోట్ చేసుకొని టైం ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదు అనంటే డైరెక్ట్‌గా మీరు ఫైనల్ కోటింగ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ నేను పై టైర్‌నైతే 4 లేయర్స్‌గా కట్ చేసుకున్నానండి. 4 లేయర్స్‌గా కట్ చేసుకుంటే కొంచెం హైట్ వస్తుంది కదా అని చెప్పి 4 లేయర్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సేమ్ దీనికి కూడా అలానే ఫిల్లింగ్స్ ఇచ్చుకున్నాను. మిల్క్ మేడ్ ప్లస్ ఇంకా వైట్ కలర్ చాకో చిప్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్‌లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫైనల్ కోట్ ఇచ్చే వీడియో అయితే మాత్రం మిస్ అయిపోయిందండి. సో, అందుకని చెప్పి ఫైనల్ కోట్ చేసిన వీడియో అయితే ఇందులో నేను మిక్స్ చేయట్లేదండి. సో, అందుకని చెప్పి ఏమనుకోవద్దు. మన లాస్ట్ వీడియోస్‌లో అయితే మాత్రం ఉంటుందండి. ఫైనల్ కోట్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈసారి నేను మళ్ళీ కేక్ చేసేటప్పుడు మీకు ఫైనల్ ఫినిషింగ్ ఎలా ఇచ్చుకోవాలి, ఏం చేయాలని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్‌లో అయితే బ్లూ కలర్ ఉంది. ఆ బ్లూ కలర్ కాకుండా మనకి పింక్ కలర్ అయితే వేయమని చెప్పారు. నేను ఇక్కడ ఫోటో కూడా మీకు డిస్‌ప్లేలో ఇస్తాను.
సో నేను ఇక్కడ వైట్ టైర్ అయితే వైట్ కలర్లోనే సెట్ చేసుకున్నాను. అలానే వాళ్ళు చెప్పిన బ్లూ కలర్ థీమ్ అయితే మాత్రం పింక్ కలర్లో చేంజ్ చేయమని చెప్పారనమాట. సో నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సెంటర్లో అయితే ఒక టూత్ పిక్ అయితే పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదా ఇంతకుముందు ఇలా టూత్ పిక్ పెట్టుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఎటు కదలకుండా నీట్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇలా మనం 2 టైర్స్ 3 టైర్స్ కేక్ చేసేటప్పుడు మాత్రం మినిమం 1.5 అవర్ లేదా 2 అవర్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్లో ఉంచుకోవాలండి. లేదు అని అంటే మాత్రం పైన పెట్టిన టైర్ అయితే మాత్రం కొలాప్స్ అయిపోతుంది. సో అందుకని చెప్పి కూలిపోవడం లాంటివి జరుగుతాయి, సరిగ్గా ఉండదు. సో అందుకని చెప్పి కూలింగ్లో అయితే ఉండేలా మీరు తప్పకుండా చూసుకోండి ఇలా ఒకదానిపైన ఒకటి టైర్స్ పెట్టేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్లో అయితే మాత్రం మనకి చిన్న రిబ్బన్ అయితే ఉందండి. సో ఆ రిబ్బన్ అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఆ పిక్లో మనకి బ్లూ కలర్ రిబ్బన్ అయితే ఉంది. నేను ఇందులో పింక్ కలర్ రిబ్బన్ని పెట్టాను అనమాట. సో రిబ్బన్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది, బట్ ఓకేనండి. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చిందనమాట. మన కస్టమర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. కేక్ చాలా బాగుందని కూడా మనకి రివ్యూ ఇచ్చారండి. మన కస్టమర్స్ మనకి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ కంటే వాళ్ళు ఇచ్చిన రివ్యూ పైన మన హ్యాపీనెస్ అనేది బేస్ అయి ఉంటుందండి. అలా రివ్యూ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫాండెంట్ వర్క్ అయితే ఉందండి. సో అది నేను కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చే ముందు అయితే అవన్నీ నేను పెట్టేసి ఇచ్చేసాను. ఫస్ట్ చూపించిన కేక్కి ఈ టాపర్స్ అన్ని పెట్టిన తర్వాత వచ్చిన లుక్కి చాలా డిఫరెన్స్ అండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది కేక్ చూడగానే. ఎంత క్యూట్గా వచ్చిందో కేక్ అని చెప్పి. నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వాళ్ళ ల్యాడర్ కూడా చెప్పారు, అది నేను ఫాండెంట్తోనే చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ నేమ్ అయితే మాత్రం అసలు ఉండనంటుందండి కేక్ పైన. ఇంకా ఇక్కడ మనకి చిన్న చిన్న స్టార్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఫాండెంట్తో. ఆ స్టార్స్ అయితే మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయండి, చిన్న చిన్న స్టార్స్. నాకైతే మాత్రం ఇలా ఫాండెంట్ వర్క్ చేసేటప్పుడు చిన్నప్పుడు క్లేతో ఆడుకునే వాళ్ళం కదా. సో ఆ రోజులు అయితే గుర్తొస్తాయండి ఎప్పుడు నేను ఫాండెంట్ వర్క్ చేసిన. ఇలా చిన్న చిన్న వర్క్ అయితే హ్యాపీగా ఉంటుంది, కానీ కొంచెం పెద్ద పెద్దవి అంటే యానిమల్స్ లేదంటే డాల్స్ అలాంటివి చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన రివ్యూతో ఆ కష్టం మొత్తం పోతుందండి. సో ఈ కేక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు